నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సోనియా. మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాలు దేశాల మధ్య సరికొత్త సంబంధాలకు దారితీస్తున్నాయి. ఒకవైపు అమెరికా టారిఫ్ ఒత్తిళ్లతో భారత్ కు దూరమవుతుంటే, మరోవైపు డ్రాగన్ కంట్రీ చైనాతో బంధం బలపడుతుంది. ప్రధాని మోడీ త్వరలో చైనా పర్యటనకు వెళ్లనుండటమే దీనికి నిదర్శనం. అయితే ఈ కొత్త స్నేహం ఒకప్పుడు ఇండియాను ఊపేసిన 2 యాప్స్ ను తిరిగి తీసుకురాబోతోందా? అగ్రరాజ్యంతో బంధం బలహీనపడి డ్రాగన్ తో దోస్తీ పెరుగుతున్న వేళ ఇండియాలో కోట్లాది మంది యూత్ ఎదురు చూస్తున్న టిక్ టాక్, పబ్జీలు తిరిగి రాబోతున్నాయా? ఈ ఆసక్తికరమైన విశ్లేషణపై ఓ లుక్కేద్దాం. రాజకీయ చదరంగంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. దేశ ప్రయోజనాలే ముఖ్యం. ప్రస్తుతం భారత్ అదే సూత్రాన్ని పాటిస్తోంది. అమెరికా ఆంక్షలతో మనల్ని ఒంటరి చేయాలని చూస్తే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటామని భారత్ తన చర్యలతో నిరూపిస్తోంది. ప్రధాని మోడీ చైనా పర్యటన ఈ రాజకీయ ఎత్తుగడలో ఒక కీలకమైన అడుగు. ఎప్పుడైతే 2 దేశాల మధ్య రాజకీయ సంబంధాలు మెరుగుపడతాయో దాని ప్రభావం వాణిజ్యంపై, ఆర్థిక ఒప్పందాలపై ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న మొదలవుతోంది. చైనాతో బంధం బలపడితే ఆ దేశానికి చెందిన కంపెనీలపై ఉన్న వ్యతిరేకత కూడా తగ్గుతుందా? ఇదే కనుక జరిగితే ఇండియాలో బ్యాన్ అయిన టిక్ టాక్, పబ్జీ వంటి యాప్స్ పై ఉన్న నిషేధం కూడా ఎత్తివేసే అవకాశం ఉందా? మర్చిపోలేం. ఒకప్పుడు ఈ 2 యాప్స్ ఇండియాలో సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదు. కోట్లాది మంది యువత జీవితంలో ఇవి భాగమైపోయాయి. క్రియేటివిటీకి టిక్ టాక్, ఎంటర్టైన్మెంట్ కి పబ్జీ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. వాటిపై నిషేధం విధించాక ఏర్పడిన డిజిటల్ వ్యాక్యూమ్ ను ఏ ఇండియన్ యాప్ కూడా ఆ స్థాయిలో భర్తీ చేయలేకపోయిందన్నది వాస్తవం. అయితే కథ అంత సులువు కాదు. ఈ యాప్స్ ను బ్యాన్ చేసింది కేవలం రాజకీయ కారణాలతో కాదు. దేశ భద్రత, డేటా ప్రైవసీ అనే కీలకమైన అంశాలతో భారత యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలతోనే వీటిని నిషేధించారు. ఇప్పుడు కేవలం చైనాతో స్నేహం కోసం ఆ భద్రతాపరమైన ఆందోళనను పక్కన పెట్టేస్తారా? ఒకవేళ ఈ యాప్స్ తిరిగి రావాలంటే కఠినమైన నిబంధనలు పెట్టే అవకాశం ఉంది. భారత యూజర్ల డేటాను ఇండియాలోనే స్టోర్ చేయాలనే నిబంధనతో పాటు ప్రభుత్వ పర్యవేక్షణకు అంగీకరిస్తేనే వాటికి అనుమతి లభించవచ్చు. ప్రధాని మోడీ చైనా పర్యటనలో సరిహద్దు సమస్యలు, వాణిజ్యంతో పాటు ఈ అంశం కూడా పరోక్షంగా చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా చైనాకు ఒక సానుకూల సంకేతం పంపాలనుకుంటే ఈ యాప్స్ పై నిషేధం ఎత్తివేత ఒక ఆప్షన్ గా ఉండొచ్చు. మొత్తానికి మారుతున్న రాజకీయాలు ఒకప్పుడు మూసుకుపోయిన తలుపులను మళ్ళీ తెరుస్తున్నాయి. అయితే ఆ తలుపులు పూర్తిగా తెరుచుకుంటాయా, లేక భద్రత అనే గడియ ఇంకా బిగుసుకుంటుందా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.